వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరపట్నం 23 వార్డులో వానపల్లి వారి వీధి చిన్నివారి స్ట్రీట్లో కొలువైన శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారికి 10వ వార్షిక మహోత్సవ సందర్భంగా మంగళవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిని జనసేన నాయకులు వానపల్లి సూర్యప్రకాష్ ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం సూర్యప్రకాష్ మాట్లాడుతూ గత 73 సంవత్సరాలుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, రోడ్డు నిర్మాణం అనంతరం అమ్మవారికి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసి అప్పటి నుండి వార్షికోత్సవాల కార్యక్రమాలు చేసి అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. గత 10 సంవత్సరాలుగా భక్తులు దాతల సహకారంతో ముందడుగు వేసి ప్రస్తుతం శ్రీ పొంతల ముసలమ్మ యూత్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 4000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించామన్నారు. గత 73 సంవత్సరాలుగా పొంతల ముసలమ్మగా వానపల్లి వారి ఆడపడుచుగా ఇక్కడ కొలువు తీరిన అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ప్రత్యేక పూజలు చేస్తూ ఇక్కడ ఈ ఏరియా ప్రాంతానికి మరి పెట్టని కోటగా ఇక్కడ దినదాంబరి అభివృద్ధి చెందుతూ ఇక్కడ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉన్నదంటే శ్రీ పొంతల ముసలమ్మ వారు దయతో ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ వానపల్లి వారి కుటుంబం చేసుకుంటూ వస్తుంది. మరి అత్యధికంగా చెప్పుకోవాలంటే కనుక గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా వందలాది మందికి ఇక్కడ స్వామి అమ్మవారిని పూజిస్తూ మరి ఇక్కడ ప్రత్యేకంగా ఫిబ్రవరి మాసంలో జరిగే 10వ తారీఖున మరి అన్నదానం అఖండ అన్నదానం కార్యక్రమం మరి వానపల్లి సురవ్ గారు మరి ఈ కార్యక్రమాన్ని 10 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. మరి అమ్మవారు ఇక్కడ అందరినీ కూడా దీవిస్తూ మరి కోరిన కోరికలు తీరుస్తూ మరి చాలా అభివృద్ధి చెందారు ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా. పొంతల ముసలమ్మ వార్షికోత్సవం సందర్భంగా చంద్రబాబు గారు అలాగే పులపర్తి రామాంజనేయులు గారు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అఖండ అన్న సమారాధన స్టార్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా భక్తుల సహకారంతో చేస్తున్నాం. ఇక్కడ ప్రత్యేక ఏంటంటే గత 73 సంవత్సరాలుగా ఇక్కడ పొంతల ముసలమ్మ వెలిచి మరి అమ్మ ఎవరికైనా సరే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి పొంతల ముసలమ్మ తల్లి. ఇక్కడ ఎవరైనప్పటికీ కూడా పెళ్లిళ్ళు చేసుకున్నా, పేరెంటాలు చేసుకున్నా, ఏ కార్యక్రమం చేసుకున్నా ఇక్కడికి వచ్చి చలివిడి వడపప్పు పానకాలు ఇచ్చి కొబ్బరికాయ కొట్టి మరి నైవేద్యాలు పెట్టి ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు ఏ కార్యక్రమం అయినా ఏరియా అంతా కూడా. ఇక్కడ మరి మీరు రోడ్డు వేసినప్పుడు ఆ తల్లి కిందకే మరి రోడ్లోకి వెళ్ళటం జరిగింది. అప్పుడు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాల నుంచి కూడా గతంలో ప్రసాదం పెట్టి మరి కార్యక్రమం నడపడం జరిగేది. మళ్ళీ తర్వాత ఈ పునఃప్రతిష్ఠ ఎప్పుడైతే చేసామో ఇక్కడ నుంచి మరి జాయిగా మనం భోజనాలు స్టార్ట్ చేయాలి. ఇక్కడ అమ్మ తల్లి ఇక్కడ మనకు అంతా కూడా మంచి చేసే జల్లికి మరి ఇక్కడ శాంతి జరగాలని, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా శాంతి జరగాలని చెప్పేసి అని మేము సింపుల్ గా ఒక 300 మందితో స్టార్ట్ చేయడం జరిగింది. అదే స్టార్ట్ చేయడం ఈ రోజున 10వ సంవత్సరం వచ్చేటప్పటికి రమరమిగా 3000 నుంచి 4000 మంది జనం ఇక్కడ భోజనం చేసడం జరుగుతుంది. ఇదంతా కూడా పొంతల ముసలమ్మ యూత్, అలాగే మా బావగారులు, అలాగే మా సర్కిల్, అలాగే మా జనంతో కూడా ఇక్కడ సపోర్ట్ చేసి, ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా సపోర్ట్ చేసి ఇక్కడ కూడా ఏంటంటే మాకు వాయిసెస్ కూడా ఉన్నారు. ఇక్కడ మా దడవర్తోడు కానీ, తన్నీరోరు కానీ, ఇలాగే మరి అందరూ కూడా వాళ్ళందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని నడపడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో బోర్వెల్స్ వ్యాపారస్తులు, ఏజెంట్లు, కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బోర్వెల్ మెటీరియల్ రేట్లు విపరీతంగా పెంచారని, దీంతో వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీ వరకు బంద్ పాటిస్తున్నామని తెలిపారు. ఫైనాన్స్ తీసుకొచ్చి యజమానులు అప్పుల పాలైపోతున్నారని, రైతులు, గృహ యజమానులు సమస్యలను అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. అసోసియేషన్ తరఫున ఈరోజు గూడూరులో మనం ఏజెంట్లు, బోర్వెల్ ఓనర్లు అందరూ కలిసి కూడా ఇక్కడ సమావేశం కావడానికి కారణం ఏంటంటే బోర్వెల్ మెటీరియల్ బిట్లు, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ రేటు పెంచడం దానికి ముఖ్య కారణం. 23-24 వేల రూపాయలు ఉన్న బిట్టు 62,000 రూపాయలు,
18,000 రూపాయలు ఉన్నటువంటి ఓబీ బిట్ 35,000 రూపాయలు. ఆ బిట్టు తయారు చేసి కింద బటన్స్ అమెరికా వాళ్ళు తయారు చేస్తారు, అది చైనా వాళ్ళకి ఇస్తారు. చైనా దగ్గర మన వాళ్ళు కొంటున్నారు. వాళ్ళు కాంపిటీషన్ వల్ల విపరీతమైన రేటు పెంచి దాన్ని మనకు అంటగట్టడం వల్ల ఈ బోర్వెల్ అసోసియేషన్ వాళ్ళు, బోర్బెడ్ వాళ్ళు వాళ్ళని ఇబ్బందుల పరిస్థితిలో ఆల్ ఇండియా బోర్వెల్ ఫెడరేషన్ వాళ్ళు అందరూ కలిపి ఈ యొక్క బంద్ని నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్లో తెలంగాణలో వచ్చేసి ఈ నెల 1వ తారీఖు నుంచి బంద్ కొనసాగిస్తూ ఈ నెల 20వ తేదీ వరకు ఈ బంద్ను కొనసాగించి బోర్వెల్స్కి గిట్టుబాటు ధరలకి ఈ బంద్ నిర్వర్తిస్తున్నారు. కాబట్టి యాజమాన్యం కానీ, వేసుకునే కస్టమర్లు కానీ, ఈ రైతు సోదరులు కానీ ఇవన్నీ కూడా గమనించి బోర్వెల్స్ వాళ్ళకి కూడా సహాయ సహాయాలు అందించి దీనికి తోడ్పడాల్సిందిగా వినియోగదారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఈ బోర్వెల్స్ వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎంత దయనీయంగా మారిందంటే 34 రూపాయలు డీజిల్ ఉన్న రోజు 100 రూపాయలు తోలేదు. ఈరోజు 100 రూపాయలు డీజిల్ అయిన రోజు 100 రూపాయలు తోలుతున్నారు. ఈ గిట్టుబాటు ధరలు లేక అనేకమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇదే ఈ బోర్వెల్స్ తోలిన పనిలోనే ప్రతి ఒక్కరూ కూడా డ్రైవర్లకైతేమి, వర్కర్లకైతేమి, వీళ్ళ భోజనాలు అయితేమి, మెటీరియల్ ఖర్చులు అయితేనేమి, ఈ పిల్లకాయలు బాగాలంటే హాస్పిటల్ మెయింటెనెన్స్ అయితే టోటల్లీ వ్యవస్థ అంతా దాని మీద నడుస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రా ఏంటంటే ఫైనాన్స్లో ప్రతి ఒక్కరు డబ్బుండి కొనే వ్యవస్థ కాదు అది. ఎందుకంటే ఈరోజు బండి కొనాలంటే ఇంచుమించు 1,50,00,000 నుంచి 1,70,00,000 వ్యయం హెచ్చించాల్సి ఉంది. కాబట్టి ప్రతి దానికి ఫైనాన్స్ని ఆశ్రయించి ఈ బండ్లు కొనుక్కొని ఇంతమంది వర్కర్లను పెట్టుకొని ఇంత మెటీరియల్ చేస్తున్న ఈ తరుణంలో ఈ విధంగా వీళ్ళు బయట దేశాల వాళ్ళు మనకి మెటీరియల్ పెంచి ఆ బటన్స్ రేటు ఎక్కువ పెంచిన దానివల్ల ఈ యాజమాన్యం చేయలేక, ఏజెంట్లు మేము అడిగిన రేటు ఇయ్యలేక ఎన్ని ఇబ్బందులు గురయ్యి ఈరోజు బండ్లు ఆపుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి నిన్న వెంకటగిరిలో కూడా ఇదే విధంగా బండ్లు ఆపి రేట్లు పెంచారు. మొన్న పునాది పొదలకూరులో కూడా పెంచి రేట్లు పెంచారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం ఏంటంటే దీనికి రేటు ఈరోజు గూడూరులో అందరం కూర్చొని కూడా బోర్వెల్స్ ఓనర్లు, ఏజెంట్లు కూడా అందరూ కూడా ఒక సమైక్యతగా కూర్చొని 125 రూపాయల రేటు రైతుకి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 7 ఇంచ్ పైప్ వచ్చేసి 400 రూపాయలు పర్ ఫీట్ కంపెనీ పైప్ వేసేటట్టు మాట్లాడుకోవడం జరిగింది. 10 ఇంచ్ పైప్ వచ్చేసి 1,500 కంపెనీ పైప్ వాడేది. ఎవరు కూడా లోకల్ పైప్ వాడట్లేదు ప్రతి బండోళ్ళు కూడా, ఎందుకంటే డ్యామేజ్లు వస్తున్నాయని. కాబట్టి ఇదందరూ ఈ విషయాన్ని అందరూ వినియోగదారులు అయితే, ప్లాట్లో ఇళ్ల పాయింట్ చేసుకునే వాళ్ళకి, అదేవిధంగా చిన్న బండి కూడా వాళ్ళు రేట్లు పెంచుకొని వాళ్ళు 125 రూపాయలు పర్ ఫీట్ చేసుకున్నారు. అదేవిధంగా కేసుని కూడా వాళ్ళు పెంచుకొని లేబర్ భత్తా 1,000 రూపాయలు చేయడం అయింది. ఈరోజు మనం ఏది చూసినా సరే, ఒక బియ్యం, ఉప్పు, పప్పు చూసినా కానీ విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి ఆ లేబర్ భత్తా కూడా 1,000 రూపాయలు చేయడం జరిగింది. ఇదివరకు 500, 600 ఉన్నది, దాన్ని 1,000 రూపాయలు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తించి ఈ మా యొక్క బోర్వెల్స్ వాళ్ళందరూ కూడా మీరు తోడ్పాటు ఉండి, మీరు ఎన్నిదండి మమ్మల్ని నడిపించి మీరు మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లాలో మళ్లీ కూల్ లిప్స్ పొగాకు ఉత్పత్తులు కలకలం రేపాయి. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా అంతటా పోలీసులు తనిఖీలు చేపట్టారు. చిత్తూరు నగర మున్సిపల్ పాఠశాలకు 100 మీటర్ల పరిధిలోని పొగాకు విక్రయ దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కూల్ లిప్స్ మత్తు ప్యాకెట్లు, హార్న్స్ పొగాకు ప్యాకెట్లు బయటపడ్డాయని అడిషనల్ ఎస్పీ రాజశేఖరరాజు తెలిపారు. పాఠశాలల సమీపంలో ఇలాంటి ఉత్పత్తుల అమ్మకాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశర్చనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఏపీకి అనేక ప్రయోజనాలు కలగనున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ఇస్తున్నారని వెల్లడి. 20 ఏళ్ల తర్వాత మహదేవపట్నం గ్రామంలో మంచినీటి చెరువు అభివృద్ధి పనులకు గ్రామస్తులంతా ముందుకు రావడం శుభపరిణామం. డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలతో పాటు మధ్యంతర భృతి, పీఆర్సీలను గాలికి వదిలేసింది. వైసీపీ నేత నలమారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.